స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? ఈ దినం విశ్రాంతి దినం కనుక ప్రతి ఒక్కరూను దేవుని సన్నిధికి త్వరపడి సిద్ధపడి రావాలి. ఎందుకంటే దేవుడు ఇంటికాడ ప్రార్థన చేసుకుంటే లేడా అని మీరు అలా అనవచ్చు. అయితే నా ప్రభు ఏమంటాడంటే, మరి నా ప్రభు విశ్రాంతి దినాన్ని మరి ప్రతి దినము దేవుడు ప్రతి గృహంలో ఉన్నాడు, ప్రతి చోట దేవుడు ఉన్నాడు. అయితే ఇది ప్రత్యేకించబడిన మరి స్థలము గనుక దేవుని సన్నిధి అని దానికి పేరు గనక మరి విశ్రాంతి దినాన్ని ప్రభు ఆశీర్వదించాడు గనక మరి దినానికి చాలా ప్రత్యేకత ఉంది గనక ఎవరైతే ఈ విశ్రాంతి దినాన్న మరి దేవుడు చెప్పినట్లుగా విశ్రమించి దేవుని సన్నిధిలో మరి ఆయన స్తుతిస్తారో మరి ఆయనకు తోడై ఉంటాడని మరి వారిని దేవుడు దీవిస్తాడని, విశ్రాంతి దినాన్ని దీవించిన దేవుడు విశ్రాంతి దినంలో నీవు ఆయన మాత్రమే ఆరాధించగలిగితే దేవుడు నిన్నును మరి దీవిస్తాడు, మరి ఆశీర్వదిస్తాడు అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 8వ వచనం. యెహోవా, నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం ప్రభు మనకిస్తున్నాడు. ఎందుకంటే దావీదు రాజు మరి అంతటి వాడవడానికి, మరి అంత క్షమాపణ పొందడానికి, అంత కృప, శాశ్వత కృపతో మరి దేవుడు ఆయన ప్రేమించడానికి గల కారణం ఏంటో తెలుసా? దావీదు మహారాజు దేవుడి సన్నిధి నిలుచు ఏమంటాడంటే 8వ వచనం, నీ నివాసం నీ తేజో మహిమ నిలుచు స్థలాన్ని నేను ప్రేమించుచున్నానని ఎలుగెత్తి చెప్తున్నాడు. గనుక మరి ఈ దినం మనము కూడా దావీదు మహారాజు వల్లే దీవించబడదామా? దావీదు మహారాజు వల్లే మరి పాపం నుండి క్షమించబడి మరి దేవుని చేత ప్రేమించబడదామా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ మనము దేవుని చేత మరి దావీదు మహారాజు వల్లే దీవించబడాలా, దావీదు మహారాజు వల్లే ప్రేమించబడాలన్న దేవుని మందిరాన్ని ప్రేమించేవారిగా మరి మనం ఉండాలి. దేవుని సన్నిధి ఎడల భయభక్తులు కలిగి ఉండాలి, సేవకుల ఎడల భయభక్తులు కలిగి ఉండాలి, సంఘం పట్ల చక్కటి మర్యాద కలిగి ఉండాలి. కనుక మరి అప్పుడు మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు మాతో మాట్లాడుతూ ఇస్తున్న వాగ్దానం యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఈ రోడ్డు మార్గం వెళ్తే ఎంతమంది చదువుతున్నారో అందరినీ కూడా ఈ వాగ్దానం ద్వారా మీరు దీవించి, నేను వాగ్దానంలో ఏ విధంగా చెప్పబడిందో ఆ విధంగా నీ తేజో మహిమ నిలిచే స్థలాన్ని మీరు ప్రేమించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని చేయమని ప్రార్థిస్తున్నా. సంఘం ఎలా జీవించాలో, సేవకులు ఎలా ప్రవర్తించాలో, నాయన ఎలా లోబడి ఉండాలో ప్రతిదీ కూడా నీ బిడ్డలకు తెలియచేసి మీరు దీవించమని ప్రార్థిస్తూ, రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తూ, యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తూ, గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి మీ చేత్తో అందరి పట్ల జరిగించమని ఈ దినం ప్రభా నీ బిడ్డలు పెళ్లి రోజు పుట్టినరోజు జరిపించుకున్న బిడ్డలకైనా క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయకరేయడం ఉంచమని నీ బిడ్డలు చేయు పనుల్లో, పాటల్లో ప్రభా, నేను వ్యవసాయాల్లో, బిజినెస్లో, తండ్రి వ్యాపారాల్లో, సమస్తములో మీరే తోడండి. మహిమ పొందమని ఇక్కడ దినం ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతూ ప్రతి చోట క్రమంగా మర్యాదగా జరిగించి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డ, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచని నమ్ముతున్నాను. ప్రభు చిత్తమైతే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.